హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి తెలుసు మన ఇండియా నుండి లండన్ వరకు ఒక బస్సు ట్రావెల్ చేసిందని? మీలో చాలామందికి తెలియకపోవచ్చు. అయితే మనము ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. వీడియోకి వెళ్దాం పదండి. వీడియోలోకి వెళ్ళే ముందు బస్సు భారతదేశంలో ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎన్ని దేశాల గుండా వెళ్ళింది, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేసింది, బస్సులో ఉన్న సౌకర్యాలు ఏంటి, ప్యాసింజర్స్ అనుమతి చెందిన విషయాలేంటి, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ బస్సు ప్రయాణం అనేది 1957లో ఆల్బిట్ ట్రావెల్స్ వాళ్ళు ప్రారంభించారు. ఈ బస్సు ప్రయాణం దాదాపు 11 దేశాల గుండా బస్సు ప్రయాణిస్తుంది. అందులో మొట్టమొదటి మన భారతదేశంలో కోల్కత్తా నుండి స్టార్ట్ అయ్యి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ, బల్గేరియా, యూగ్లోమియా, ఆస్ట్రియా, జర్మనీ, బెల్జియం, లాస్ట్ లండన్కి చేరుకుంటుంది ఈ బస్సు ప్రయాణ మార్గం వచ్చేసరికి దాదాపు 32,000 కిలోమీటర్లు, దాదాపు 110 రోజులు ప్రయాణిస్తారు. అప్పట్లో ఈ బస్సు టికెట్ ధర 3,000 నుండి 4,000 వరకు ఉండేది. ఎందుకంటే అప్పట్లో ప్రయాణించే వాళ్ళు చాలా లగ్జరీగా ఉండేట్టుగా ఈ బస్సును తయారు చేశారు. ఆ బస్సులో పడకలు, లైబ్రరీ, ఫ్యాన్లు, రేడియోలు, టూరిస్టు గైడ్ను కానీ ఉంచేవాళ్ళు. ఎందుకంటే ఈ బస్సులో ట్రావెల్ చేసేవాళ్ళు అందరూ ఏరే దేశస్తులే ట్రావెల్ చేస్తారు కాబట్టి ఈ బస్సును అలా డిజైన్ చేశారు. ఈ బస్సు ప్రయాణం అనేది ప్రపంచంలోనే అత్యంత పొడవైన బస్సు ట్రావెల్గా అప్పట్లో గుర్తింపు వచ్చింది. ఈ బస్సు ఒక్కసారి స్టార్ట్ అయితే 110 రోజులు ఎక్కడ ఆగకుండా వెళ్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇందులో ప్రయాణించే వాళ్ళు 3 కాలాల అనుభూతి చెందుతారు. ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం 3 కాలాల అనుభూతి చెందుతారు. ఇందులో వచ్చేసరికి 5 డ్రైవర్లు ఉంటారు. ఎందుకంటే ఒక్కళ్ళే అన్ని దేశాలు ట్రావెల్ చేయలేరు, అందుకనే ఇందులో 5 డ్రైవర్లు ఉంటారు. ఈ బస్సు ప్రయాణం అనేది దాదాపు 18 సంవత్సరాలు కొనసాగింది. 1957లో స్టార్ట్ అయ్యి 1976 వరకు ఈ బస్సు అనేది కొనసాగుతూనే ఉంది. చివరికి 1976లో ఏప్రిల్ 5వ తారీఖున ఈ బస్సు అనేది ఆగిపోయింది. ఎందుకంటే ఈ బస్సు దాదాపు 11 దేశాల గుండా ప్రయాణించడం వల్ల ఆ దేశాలలో ఉన్న రాజకీయాల పరంగా ఈ బస్సు మార్గం అనేది మూసేశారు. అందువల్లనే ఈ బస్సు అనేది 1976లో పూర్తిగా ఆగిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్, చాలా మంది చూసి లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీ నుండి నేను కోరుకునేది ఇది ఒక్కటే అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీలుంటే మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి.